తాను కొడితే మామూలుగా ఉండదని ప్రకటించిన కేసీఆర్ పక్కా ప్లాన్తో రీఎంట్రీ ఇచ్చారు. తిరిగి పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టారు. 19వ తేదీన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన రాకతో పార్టీలో ఫుల్ జోష్ పెరిగింది. దాదాపు 5 గంటల పాటు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో బంపర్ మెజార్టీతో గెలుస్తాం, అనుమానం అక్కర్లేదు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్దే బంపర్ మెజారిటీ, అందులో ఎవరికి అనుమానం అక్కర్లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. కేవలం 14 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని, యావత్ తెలంగాణ సమాజం నిర్ధారణకు వచ్చిందని వివరించారు. ఎన్నికలు వస్తాయి, పోతాయి, గెలుస్తాం, ఓడుతాం. బీఆర్ఎస్ది గెలుపోవటంలో ప్రయాణం కాదు, అందుకోసం బీఆర్ఎస్ పుట్టలేదు అని స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం గెలుపు కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పనిచేయటమే బీఆర్ఎస్ లక్ష్యమని పునరుద్ఘాటించారు. తెలంగాణ కోసం బయలుదేరిన నాడు ఏ లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పనిచేశామో అదే లక్ష్యం కోసం బీఆర్ఎస్ జీవితాంతం పనిచేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ అని, తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ అని పార్టీ అధినేత కేసీఆర్ అభివర్ణించారు. తెలంగాణ సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ అని, తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వర్తించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్ అని పార్టీ అధినేత కేసీఆర్ అభివర్ణించారు. తెలంగాణ కన్నీరు తెలిసిన పార్టీగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్యపరుస్తూ తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేస్తూ గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను తిరిగి అవే కష్టాల పాలు కాకుండా గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఉద్బోధించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని, ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25వ సంవత్సరంలోకి అడుగెడుతున్న నేపథ్యంలో రజోత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలను సంపూర్ణంగా వేసుకుందామని కూడా తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జడ్పీ మాజీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ నేత వంశీధర్ రావు, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశ ప్రారంభం నుంచి కేసీఆర్ దాదాపు 2 గంటల పాటు ప్రసంగించారు. తెలంగాణ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామ క్రమాన్ని వివరించారు.